TSM6 న్యూస్కి స్వాగతం. షేర్లింగంపల్లి డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ అన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరలో పాపిరెడ్డి కాలనీ లింక్ రోడ్డు పనులు పూర్తి చేసి వాహనదారులకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల పాపిరెడ్డి నగర్లో 1,40,00,000 రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు సంబంధిత అధికారులతో, స్థానిక వాసులతో కలిసి పరిశీలించిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. సీసీ రోడ్డు పనులకు ఇరువైపులా ఉన్న ర్యాంపులను, అరువులను తొలగించి స్థానిక కాలనీవాసుల సౌలభ్యం కొరకు రోడ్డు వెడల్పుగా ఉండుటకై ర్యాంపులను, అరువులను తొలగించాలని సూచించారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి నాణ్యతతో చేపట్టాలని, స్థానిక వాసులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి, అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను జాప్యం చేయకుండా చూడాలని తెలిపారు. స్థానికుల అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని, అప్పుడే పనుల నాణ్యతగా జరుగుతాయని అన్నారు. రోడ్డు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడితే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్, కుమార్, విజయ్, కాసిం, కొండలరావు, సాయిరాం, వినోద్, డేవిడ్, కృష్ణవేణి, సురేఖ, లక్ష్మి, స్థానిక బస్తీవాసులు, విద్యుత్ విభాగం సభ్యులు, వాటర్ వర్క్ విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ రోడ్ వేయాలని ప్రపోజల్ చెప్పడం జరిగింది. అధికారులతో ఈరోజు రావడం జరిగింది. 1,40,00,000 రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి ఈరోజు కొత్త రోడ్ వేయించడానికి ప్రపోజల్ ఇచ్చారు. వారం రోజులలో 4-5 రోజుల్లో వస్తున్నాడు. మొత్తం అందరికీ ప్రాంత ప్రజలకు అందరికీ సులువుగా 60 ఫీట్ రోడ్ ఇది. దీన్ని అటు ఇటు దబాయించేసి తక్కువ చేసేది. రేపు పొద్దున్నే స్కూల్ బస్సులు కానీ, లేకపోతే అంబులెన్సులు రానికే ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఫీట్ రోడ్ను అట్లీస్ట్ 40 ఫీట్ రోడ్గా ఈ సీసీ రోడ్ వేయాలనే ఉద్దేశంతో పెట్టి కాలనీ ఇక్కడ నుంచి అక్కడ వరకు సుమారు కిలోమీటర్ పైచలకు రోడ్లు వేయడానికే సిద్ధంగా ఉన్నాం. మరి అది 3 నెలలు మండే తర్వాత అందరూ కూడా సహకరించాలని ప్రజలందరికీ చెప్తూ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం 1,40,00,000 రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ వేయించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఫస్ట్ వాటర్ ఇచ్చినాం, తర్వాత డ్రైనేజ్ ఇచ్చినాం, తర్వాత రోడ్లన్నీ కూడా ఇచ్చినాం. ఆల్మోస్ట్ 90%, 95% మనం కంప్లీట్ చేసే వాళ్ళం. ఇక మిగతా చిన్న ఏదంటే 10 మీటర్లు 15 మీటర్లు ఏదంటే కూడా ఏదైనా ఇతరాతర సమస్యలు కూడా 150 స్ట్రీట్ లైట్లు చెప్పినాం. 150 స్ట్రీట్ లైట్లు నా ఏరియాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో తక్షణంగా ఏమని చెప్పినాం. అది మండే నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. గురించి మా ఇంజనీర్లతో సంప్రదించడం, ఆడ క్యాచ్ పిట్ ఒకటి సంపు కట్టి మోటార్ పెట్టి ఆడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. నేను వాళ్ళలాగా ఏదో తొందరపడి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. 100% ఆ నీళ్లు తొలగిస్తాం. మేము ఇంతకుముందు కొన్ని సంవత్సరాల తరపు నుంచి ఆడ అండర్ బ్రిడ్జ్ కింద నీళ్ళు నిలబడుతుండే. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, పదండి నేను వస్తా, మీరు రండి, పబ్లిక్ కూడా రమ్మను. ఆడ ఒక చుక్క నిలబడి ఒక అర్ధగంట సేపట్లో చుక్క నీళ్ళు నిలబడితే మీరు ఏం చెప్తే అది నేను అట్లా శాశ్వత పరిష్కారం గురించే ప్లాన్ చేస్తా. అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవి నేను చేయాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా ప్రజలే. వాళ్ళు ఎవరో ఇక్కడికి నుంచి వచ్చినా ఏమొచ్చినా ప్రజలంతా నా ప్రజలే. నా ప్రజల గురించి నేను చేయకపోతే ఎవరు చేస్తాడు? 100% నేను ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తున్నా. నేను అతి త్వరలో నేను చెప్పను, చేసి చూపిస్తాను. అంతకంటే దాని గురించి ఇంకోటి చెప్తున్నా సోదరులా వినండి. ఈ మన పాపిరెడ్డి కాలనీకి మార్గదశ రాబోతుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్డు 150 ఫీట్ రోడ్డుకు నేను ఇక్కడ నుంచి మీరు అందరికి తెలుసు, నేను 1 కోటి రూపాయలతో అక్కడ సీసీ రోడ్ వేసిన. కానీ ఈ ఇక్కడున్న వాళ్ళే ట్రాక్టర్లతో మట్టి గులగొడుతున్నారు, ఇల్లు గులగొడుతున్నారు, తీసుకుపోయి ఆ రోడ్డు మీద వేస్తారు. అట్లాంటివి చేయకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీతో రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే దానికి కనెక్టివిటీగా ఇంకో 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించిన నెల రోజుల లోపల
ఆ 150 ఫీట్ రోడ్కు మన సీసీ రోడ్ వేపించి కనెక్టివిటీ చేపిస్తా. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అనేది నా ఉద్దేశం. వీళ్లకు మెరుగైన సౌకర్యం కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి వీళ్ళు కొత్త పిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళని చాలామంది చూసిండ్రు. డిపాజిట్ అంటారు కదా, నాకు 16,000 ఓట్లు వస్తే వాళ్ళకి 4,800 ఓట్లు వచ్చినాయి. వాడేడుందో నేనేడుందో ఇప్పుడు దీన్ని బట్టి వేరే చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను గర్వంగా చెప్తున్నది ఏంటంటే ప్రజలతో మమేకమై పనిచేస్తాను. ప్రజలతో పనిచేస్తా, ప్రజలు ఎంబడి ఉంటా, ప్రజలే నాకు ఏ రోజైనా నాకు అండగా ఉంటారు. నేను సింగిల్గా వచ్చిన అడికించిన దాకా నా ఎంబడి 100 మంది ఉన్నారు. ఎక్కడో వీళ్ళు ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు, కాలనీ వాళ్ళు ఉన్నారు. కాలనీ వాళ్ళు ఏదంటే సమస్య నాకు చెప్తారో నేను పరిష్కారం చేస్తాను, అంతే తప్ప ఇక అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ నుంచి వచ్చిన ఇక వాళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళ భాషా విధానం, వాళ్ళ ఇది వాళ్ళు ఇక నేను చెప్పకూడదు. అది ఆ మాటలు మంచిది కాదు. వాళ్ళకే ఇక దాన్ని వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మాటలు రాక కాదు, నాకు మాటలు రాక మాట